హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ, ఇది మా హైదరాబాద్ టూర్ వ్లాగ్ 2. మేము టిఫిన్ చేశాక కాస్త వాక్ చేసి వచ్చాక అమ్మయ్యకి డ్రాగన్ ఫ్రూట్ తినిపించలేదు, తనే తినింది కట్ చేసి ఇచ్చాక. దాని తర్వాత మేము సౌత్ ఇండియాకి వెళ్ళాము. సౌత్ ఇండియాలో గణేశుడు అండ్ ఎలిఫెంట్స్ కలర్ఫుల్గా చాలా నచ్చాయి నాకు. సో ఒక వీడియో తీసాను, అమ్మయ్య మొక్కింది. నెక్స్ట్ అక్కడ షాపింగ్ ఫినిష్ చేసేసుకొని నెక్స్ట్ గ్యాలరీయాకి వెళ్ళాము. నెక్స్ట్ గ్యాలరీయాకి అక్కడ అమ్మయ్య కోసం ఒక పెద్ద సర్ప్రైజ్. యాక్చువల్లీ మాకు కూడా సర్ప్రైజే, బట్ అమ్మయ్య చాలా ఎంజాయ్ చేసింది. తను సెల్ఫ్గా ఇలా వాక్ చేసింది మొత్తం కూడా, మమ్మల్ని ఎత్తుకొని అడగలేదు, బ్యాగ్ కూడా ఎక్కడ పడేసుకోలేదు. మంచిగా ఎంజాయ్ చేసింది. చుట్టుపక్కల పిల్లల్ని చూస్తూ పెద్దవాళ్ళని చూస్తూ వాక్ చేస్తూ చాలా ఎంజాయ్ చేసింది. అమ్మో, ఫుల్ యానిమల్స్ ఉన్నాయి కదా ఇక్కడ. అదేంటిరా ఎలిఫెంట్ పాప ఉందా అక్కడ? పాప ఎలిఫెంట్ డబ్బా పాప చేస్తాను. వల్చర్ ఇది వల్చర్ నాని. అమ్మే ఏంట్రా అది? అది చూద్దామా? ఇదే అండి నేను అన్న సర్ప్రైజ్. నెక్స్ట్ గ్యాలరీయాలో ఎప్పటికీ పిల్లల కోసం సంథింగ్ స్పెషల్ ఉంటుంది. అక్కడ రైనో, పెద్ద ఎలిఫెంట్, చిన్న ఎలిఫెంట్, వల్చర్, డీర్, చీతా, ఇవన్నీ కూడా రియలిస్టిక్గా మూమెంట్స్, అంటే ఫేస్ మూమెంట్స్ అండ్ సౌండ్స్తోని, సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగుండే. చీతా అది చూద్దామా? రైనో చూద్దామా? ఎలిఫెంటా? ఆమె ఎలిఫెంట్ చూస్తా అంటే అక్కడ దించి మేము ఆమెకి తెలియకుండా వెనకాల వచ్చి దాక్కున్నాం, భయపడుతుందేమో అని. ఆమె అస్సలు భయపడలేదు. ఇంకా తనే ఆ పెద్ద ఎలిఫెంట్ని ఏదో అనింది, ఏమనిందో తెలియదు, ఏదో అని పరిగెత్తుకు వచ్చేసింది. చూడండి, అక్కడేమో అనింది, పరిగెత్తుకు వచ్చేసింది. భయపడలే, మంచిగా చూస్తుంది. పాప ఎలిఫెంటా? పాప ఎలిఫెంటా? పోదామా? అలా కాసేపు యానిమల్స్ అన్నీ చూశాక వాళ్ళ నాన్నమ్మ తాతయ్యతోని ఫొటోస్ దిగింది. మా హస్బెండ్ ఫొటోస్ తీశారు, నేను వీడియో తీశాను. ఇది ద ఐస్ ఏజ్ అని ఇంగ్లీష్ మూవీ, యానిమల్స్. సో దాని థీమ్లో ఇక్కడ డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. అండ్ అక్కడ ట్రైన్ కూడా ఉండే. మేము లాస్ట్ ఇదే టైంకి వెళ్ళినప్పుడు బస్సు ఉండే, అప్పుడు బస్సు ఎక్కింది, ఇప్పుడు ట్రైన్ ఎక్కింది. సో వీడియో కూడా చూడండి. చాలా ఎక్కుతావు, అట్లా ఎక్కుతావా? అక్కడ ఉందా? ఇదే అండి ట్రైన్, చాలా కలర్ఫుల్గా ఉంది. 5 రౌండ్స్ తిప్పారు. ఈచ్ పర్సన్కి 100 రూపీస్ చార్జ్ చేశారు.
బాయ్ నాని. ఎటు పోతున్నావు? బాయ్ అమ్మయ్య. బాయ్ మమ్మా. ఆ ట్రైన్ చాలా కలర్ఫుల్గా ఉండే అండ్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు స్పీకర్స్లలో పిల్లలకి రిలేటెడ్ రైమ్స్ ప్లే చేశారు. చాలా 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 బాగుంది. ఇక్కడ ఈ రైడ్ కంప్లీట్ అయ్యాక మేము నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళాము. ఇక్కడతో ఆమె ఆటలు అయిపోలేదు. ఆటలు ఇంకా ఉన్నాయి. అమ్మయ్య ఇలా రౌండ్స్ కొడుతూ ఉంటే నేను వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ తాతయ్య అమ్మయ్యని ఇలా ఎటు వస్తుంటే అటు వెళ్ళి క్యాచ్ చేసి బాయ్ చెప్పడం, ఎంకరేజ్ చేయడం, అలా తనని ఎంటర్టైన్ చేశాము. అంతే, చాలా హ్యాపీ. అమ్మయ్యనైతే మళ్ళీ ఎక్కుతానింది. బట్ ఎల్లోలో ఎక్కినావా? ట్రైన్ ఎక్కినావా? అది ఎక్కినావా? ఎట్లుండే? సూపర్ ఉండేనా? అమ్మయ్య ఎస్కలేటర్ ఎక్కడం ఇది సెకండ్ టైం. లాస్ట్ ఇయర్ బర్త్డే కంటే ముందు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కింది. అంటే నెక్స్ట్ బర్త్డే అయిపోయాక, సెకండ్ బర్త్డే అయిపోయాక, ఫస్ట్ బర్త్డే ముందు అండ్ సెకండ్ బర్త్డే తర్వాత. సో ఎగ్జైటెడ్గా ఉండే అసలు ఎలా అవుతుంది ఏంటి అని తనకి ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్పాను. ఇందులో మెషిన్ ఉంటుంది, ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది అనేసి. దాని తర్వాత షాపింగ్కి వచ్చాక పెద్ద పెద్ద మిర్రర్స్లలో ఆమె ఆటలు స్టార్ట్. ఇంకా ఆమె తను చూసుకుంటూ డిఫరెంట్గా యాక్షన్స్ చేసుకుంటూ ఫుల్ ఆడింది. అంత రన్ చేసుకుంటూ అంటే పరిగెత్తుకుంటూ ఆడింది. చాలా ఎంజాయ్ చేసింది ఆమె ఆటలన్నీ. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. అండ్ ఒక పాప స్టాచ్యూ ఉంటే దాంతో కూడా ఆడింది. నేను ఎందుకు ఇయ్యాలి పప్పి అని బ్యాగ్లో ఏం వెతుకుతున్నావు? పప్పి బ్యాగ్లో ఉంటుందా? నువ్వు పెట్టినావా బ్యాగ్లో? లేవు, చాకీలు అయిపోయినాయి. తీర్చుకుని పెట్టుకున్నావా పప్పి? ఆమె వాళ్ళ పప్ప డ్రెస్ ట్రయల్కి వెళ్ళి రాగానే దొరకబట్టేసింది, వదలలేదు. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుంటాను వెళ్తే వదిలిపెట్టలేదు. బయటికి వచ్చేదాకా అక్కడనే ఉండి నాయి డాడీ నాయి పప్ప అనుకుంటూ అరిచింది, చాలా అరిచింది. ఇట్రా దా నాని దా, ఇట్రా మమ్మదా. పప్ప వస్తాడు, నువ్వు దా. వస్తాడు దా. ఓ డాడీ పప్ప, ఓయ్ డాడీ పప్ప, ఓయ్ డాడీ పప్ప. వస్తుండు మీ డాడీ పప్ప. హాయ్. చీ నోట్లోకి వెళ్ళి చేతి. నాకు అర్థం. షేక్ అండి పాపకి దా, షేక్ అండి. ఇయ్యో షేక్ అండ్. హాయ్, నువ్వు ఇయ్యో ఇయ్యో పాప. షేక్ అండి, హాయ్ అను. ఫుల్గా ఆడి తిరిగి అలసిపోయి లాస్ట్కి వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఇలా పడుకుండిపోయింది. అంతే. దాని తర్వాత మేము తినేసి అమ్మకి పార్సల్ తీసుకొని వెళ్ళి రూమ్లో కూర్చోబెట్టి తినిపించాము. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము. మా బావ వాళ్ళు అక్కడే ఉంటారు. సో అక్కడ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి డిన్నర్ అక్కడే చేసేసి మేము
రిటర్న్ వస్తూ క్లాక్ టవర్ ఉంటుంది కదా బేగం బజార్ దగ్గర, అక్కడ ఐస్ క్రీమ్ తిన్నాము. నైట్ 11:30 అనుకుంటా. చాలా బాగుండే. ఆమె కూడా సెల్ఫ్గా తినింది అండ్ ఎంజాయ్ చేసింది, చుట్టుపక్కల అందరినీ చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసింది. 1 డే కంప్లీట్ అయిపోయింది దీంతో. ఆమె సతాయిస్తుందేమో ఏడుస్తుందేమో అని అనుకున్నాను, బట్ ఆమె ఎప్పుడు కూడా ఏడవలేదు, సతాయించలేదు. చాలా ఎంజాయ్ చేసింది, ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసింది. ఫుల్ ఆడుకునింది, అలసిపోయాక పడుకునింది. ఫుడ్కి కూడా ఎక్కువగా ఏం సతాయించలేదు. సో తినింది, ఎంజాయ్ చేసింది, మమ్మల్ని సతాయించలేదు, తను కూడా సఫర్ అవ్వలేదు. ట్రిప్ అంతా హ్యాపీగా సాగిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళాక ఆమెకి మళ్ళీ స్నానం చేపించేసి డైపర్ ఏరియాలో ర్యాష్ అవ్వకుండా కోకోనట్ ఆయిల్ రాసేసి పడుకోబెట్టేసాము. సో డే 1 కంప్లీట్ అయిపోయింది. హ్యాపీ ఎండింగ్. డే 2 వ్లాగ్ కోసం స్టే ట్యూన్. మా వ్లాగ్స్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె క్యూట్గా అనిపిస్తే క్యూట్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.